నితీష్ కుమార్ ప్రస్థానంలో ప్రత్యేకం ఏంటంటే ఎమ్మెల్యేగా మొదట్లో పోటీ చేసి గెలిచాడు, ఎంపీగా పోటీ చేసి గెలిచాడు, 2 సార్లు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. ఒకప్పుడు ఆయన కేంద్ర మంత్రిగా రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నేనే అడిగింది రైల్వేలకు సంబంధించినటువంటి పాసులకు సంబంధించినటువంటిది. విజయవాడ వచ్చినప్పుడు అప్పట్లో వి కృష్ణారావు గారు ఆయన సమతా పార్టీలో ఉండేవాడు. సమతా పార్టీకి హెడ్ క్వార్టర్ జాతీయ అధ్యక్షుడు విజయవాడ ఆయన అనమాట. అప్పుడు ఆ విధంగా వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ని, నితీష్ కుమార్ని వెంటపడి అడిగి కొన్ని సదుపాయాలు రైల్వేలో జర్నలిస్టులకు కల్పించాయి. ఇప్పుడు అన్నీ పోయినాయి అనుకోండి. నితీష్ కుమార్ అప్పట్లో ఓవరాల్గా తను సీఎం పదవి మొట్టమొదటిసారి 2000లో అయింది. 7 రోజులు 2005 నుంచి 2010 దాకా కంప్లీట్ సీఎంగా ఉన్నాడు. మళ్ళీ 2010 టు 14, 15 టు 17, 17 టు 20, 20 టు 22, 22 టు 24, 24 నుంచి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూస్. 2015 నుంచి కాసేపు ఆర్జేడీతో, కాసేపు బీజేపీతో, కాసేపు ఆర్జేడీతో, కాసేపు బీజేపీతో సాగుతూ వచ్చారు. ఓవరాల్గా ఈ దఫా అయితే ఇక ఎటు వెళ్ళే అవకాశం లేదనుకుంటా. బీజేపీతోనే తన ప్రస్థానం కొనసాగించక తప్పదనుకుంటా.